ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, అతడు దేవుని చేత బలపరచబడటానికి, తన ప్రజలకు విమోచనము కలుగ చేయటానికి, తన ప్రజలకు తిరిగి శాంతిని కలుగ చేయటానికి తన యొక్క కండలు ఊపుకుంటూ, తన భుజాలను ఊపుకుంటూ పరిగెత్తుకుని పోలా. అతడు మొట్టమొదటిగా చేసిన పని ఏంటో చెప్పన, బలిపీఠము. నేను అందుకే నా డైరీలో నేను ఏం రాసుకున్నాను అంటే, బలహీనమైన ప్రజలను బలపరిచింది ఏంటి అంటే బలిపీఠం. అందుకే కదా మన మూలవాక్యం ఏంటి, నీ బలిపీఠం దగ్గర ఎవరికి చోటు ఉంది? పిచ్చుకులకు. నీ బలిపీఠం దగ్గర ఎవరికి చోటు ఉంది? పిచ్చుకులకు. అంటే పిచ్చుకు లాంటి వారికి కూడా, పిచ్చుకు లాంటి బలహీనమైన స్థితి కలిగిన వారికి, ఎక్కువ సమస్య వస్తే తట్టుకోలేక చచ్చిపోయే బలహీనమైన స్థితి కలిగిన వారికి కూడా నీ బలిపీఠం దగ్గర చోటు ఉంది. వాళ్ళు బలిపీఠం దగ్గరికి రాగానే పిచ్చుకలు వంటి వారు ఏమవుతున్నారు అంటే పక్షి రాజుల వలె మార్చబడుతూ ఉన్నారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. మరొక చోట ఈ మాట ఉంది కదా, నీ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. వారు ఎలా మార్చబడతారు బైబిల్లో? పక్షిరాజు వలె. అంటే ఒక ముందు బైబిల్ ఏముంది? పిచ్చుక. ఇప్పుడు అది పిచ్చుక కాస్త బలిపీఠం దగ్గరికి రాగానే ఇప్పుడు అది ఏమైందంటే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతురు. గిజ్జాను ఒక విషయం బాగా గుర్తించాను. ఏంటి ఆ విషయం అంటే, నా కన్నుతో ఈ కార్యం నేను జరిగించలేను, నా బుద్ధితో నేను బలాన్ని పొందలేను, అందుకే నేను ఏం చేయాలంటే బలిపీఠాన్ని కట్టాలి. చూడండి, ద బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వాక్యం. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయని పేరు పెట్టెను. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుదాం. ఇక్కడ అతడు ఏం చేశాడట? బలిపీఠం కట్టాడు. ప్రియులారా, దయచేసి ఈ మాట చాలా శ్రద్ధగా ఆలకించాను. ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారు అంటే బలహీనమైన స్థితిలో ఉన్నారు. తమ మీదకు వచ్చుచున్న శత్రువుతో యుద్ధము చేయలేని పరిస్థితిలో ఉన్నారు. తమ సొంత భూమిలోనికి వెళ్ళి పంట తెచ్చుకుని తమ బిడ్డలకు పెట్టలేని దుస్థితిలో ఉన్నారు. అటువంటి కఠినమైన పరిస్థితిలో, అటువంటి బలహీనమైన స్థితిలో గిద్యోను ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే క్షేమము కలుగునట్లుగా. అక్కడ మనం వాక్యాన్ని చదువుతాం కదా, బలిపీఠం కట్టి అక్కడ ఏం పేరు పెట్టాడంట? ఏమని పేరు పెట్టాడు తల్లి? యెహోవా మనకు సమాధానము కలగ చేసేవాడు. యెహోవాయే మనకు సమాధానము కలగ చేసేవాడు. ఈ సమయంలో మన గుండెలో ఉన్న దిగులు తొలగించి, మన యొక్క తల మీద మనకు భారంగా ఉన్న మిథ్యానులను దూరం చేసి, మరలా మన యొక్క బిడ్డల డొక్కలను, మన డొక్కలను ఆహారంతో నింపుకునే భాగ్యాన్ని కలగ చేయగలిగిన వాడు ఎవరు అంటే యెహోవా. యెహోవా ఏమి ఇవ్వగలడు? సమాధానం ఇవ్వగలడు. బలిపీఠం కట్టి విశ్వాసంతో ఆ స్థలానికి పేరు పెట్టి ఖచ్చితంగా మనం సమాధానం పొందుకోగలం. అద్భుతమైన విషయం చెప్పనండి. నేను ఇందాక ఆ మాట చెప్పినట్లుగానే ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే బలిపీఠం దగ్గరకు వచ్చి బలవంతుడైన దేవుని ఆశ్రయిస్తారో వారు బలవంతులు అవుతారు. అప్పటి వరకు చాటున, అప్పటి వరకు మాటున, అప్పటి వరకు గుండంతో, దిగులుతో, భయముతో బ్రతికిన ఇప్పుడు శత్రువులను వీరు తరమటం మొదలు పెట్టారు. ఆ కింద మీరు దగ్గరికి కిందకు వచ్చి మీరు చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం, కాస్త వేగంగా వాక్యం దగ్గరికి వెళదాం. 7వ అధ్యాయం 25వ వాక్యం. మరియు వారు, అక్కడ ఆగిపోదాం. మరియు వారు, ఎవరు వారు? బలిపీఠం దగ్గర ఉన్నవారు. ఎవరు వారు? బలిపీఠం దగ్గర ప్రార్థన చేసిన వారు. ఎవరు వారు? బలిపీఠం దగ్గర దేవునికి మొర్ర పెట్టిన వారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట? బలిపీఠం దగ్గర బలము పొందిన వీరు ఏం చేయటం మొదలు పెట్టారు అంటే మిద్యానీయులైన అధిపతులైన ఓరేబు, జేయేబు అను ఇద్దరిని కూడా పట్టుకుని ఓరేబు బండ మీదను ఓరేబును చంపిరి. జేరేబును ద్రాక్షాల తొట్టి అంత జేరేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. కాస్త గట్టిగా స్తోత్రం చెప్తారా?
ఈ ఓరేబు జేరేబు ఎవరనుకున్నారు? ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది లేకుండా చేసిన వారు. ఈరోజు ఇలా చేతుల జోడించి నేను ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ నీకు కూడా ఎవరైనా సమాధానం లేకుండా చేస్తూ ఉన్నారేమో, ఒకవేళ నీకైనా ఏదైనా ఒక సమస్య నీ గుండెను కుమ్మిలే పోయేలా చేస్తూ ఉందేమో, దేవుని పని మనకి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. మన దేవుడు సమాధానకర్త. ఆయన ఖచ్చితంగా సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. నీకు అసమాధానం కలిగ చేస్తున్న స్థితులను నీకు దూరం చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. ఇక్కడ వాక్యం అదే చెప్తా ఉంది. వాళ్ళు ఎప్పుడైతే బలిపీఠము దగ్గరికి వెళ్ళి వారు ఆ బలిపీఠము దగ్గర ప్రార్థనతో ప్రభు సన్నిధిలో పెనుగులాడగా ఇప్పుడు వారిని బలవంతులుగా చేశారు. ఇప్పటి వరకు వీరిని తరిమారు వారు, ఇప్పుడు వీరు వారిని ఏం చేస్తున్నారంట? తరిమి. అందరూ చెప్తారా? హలో, మీకు ఒక విషయం మీతో చెప్తున్నాను. మీరు అపవాదిని బలవంతులను చేయకండి, అపవాదిని గొప్పవాడిగా చేయకండి, అపవాదికి మీరు ఎక్కువ క్రెడిట్ ఇవ్వకండి. మీలో చాలామంది ఏమంటారు చెప్పండి. నేను ఒకసారి ఒక చోట పరిచర్యకి వెళ్ళినప్పుడు నేను స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ యుద్ధ పోరాటం గురించి చెప్పాను. ఆ ప్రసంగమైన తర్వాత ఒక చెల్లి నా దగ్గరికి వచ్చాను. అన్నా, మీరేమో అపవాదితో కాలు దువ్వాలంటున్నారు, వాటితో మనం నిత్యము పోరాటం చేయాలంటున్నారు, కానీ మా పాస్టర్ గారు ఏమన్నారు చెప్పనా? దాని జోలికి వెళ్ళొద్దు. పేరబులు కూడా చెప్పారు మా పాస్టర్ గారు. మన పాటల పుస్తకాల్లో అదే స్కూల్లో పాఠ్యాంశాల పుస్తకంలో చివరన ఒక మ్యాటర్ ఉంటుంది. ఏమని? కుక్క జోలికి అని చూపించి మరి చెప్పాడంట. కుక్క జోలికి వెళ్ళకపోకూడదో, మనం దెయ్యం జోలికి కూడా కొంతమంది అలా పిరికి వాళ్ళుగా నూరు పోసేస్తా ఉన్నారు. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. దెయ్యానికి నీ పేరు చెప్తే భయం కలగాలి. ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పట్లేదు. కాస్త గట్టిస్తని చెప్తారా? నిజమే. బైబిల్ గ్రంథమందు పౌలయ్య ఫిలిప్పి అనే పట్టణానికి వెళ్ళేటప్పటికి ఆ పట్టణంలో ఉన్న దెయ్యాలన్నీ కూడా మూకమ్ముడిగా ఆయన ఎదుర్కొచ్చి, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, మమ్మల్ని నాశనం చేయటానికి వచ్చామని చెప్పి అవి గడగడలాడుతూ ఉన్నాయంట. నేను చూడగా చీకటి శక్తులు, నేను చూడగా ప్రతి విధమైన దెయ్యపు శక్తులు, అమ్మో ఏమి ప్రార్థించే బిడ్డ. నేను రీసెంట్గా ఒక గృహప్రవేశం చేయటానికి వెళ్ళాను. వెళ్ళటానికి మునుపు నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, ఏం చెప్పమంటావు వాక్యం? నాకు ఒక సందేశాన్ని ఇవ్వు ప్రభా నేను మాట్లాడటానికంటే. అప్పటికప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే బైబిల్ గ్రంథం నుండి నాకు ఒక వాక్యాన్ని ప్రభు ప్రేరేపించాను. యాక్చువల్లీ ముందు ఆ వాక్యం తీసినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే వాళ్ళు గృహప్రవేశం అంటే చాలా హ్యాపీ మూడ్లో ఉంటారు. కానీ ప్రభు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే, ఒక దెయ్యం ఒక ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిన దెయ్యం ఏమనుకుందంట, నేను విడిచిపెట్టి వచ్చిన ఇంటికి ఒకసారి వెళ్దాం అని. ఆ బైబిల్లో ఉంటుంది కదా, మత్తయి సువార్తలో. ఆ దెయ్యం ఆ ఇంటికి వచ్చిన సందర్భం చూపించి ఇందులో ఉన్న సంకట బోధించు అంటావు. నాకు ముందేం అర్థం అవ్వాలి, ప్రభు వాళ్ళు ఫీల్ అవుతారేమో నాన్న అని చెప్పేసి వాక్యం బాగా చదవటం మొదలుపెట్టేటప్పటికీ అక్కడ ఒక మాట ఉంటుంది. అది విడిచిపెట్టిన ఇంటికి తిరిగి రాగా ఆ ఇల్లు ఎలాగుందంట, ఖాళీగా ఉంది అనే మాట రాయబడింది. నేను ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఖాళీ అంటే బీరువాలు, మంచాలు, కొంచాలు ఇవి కాదు. ఆ ఇల్లు ఖాళీగా ఉంది అంటే అర్థం ఏంటి అంటే, అక్కడ ప్రార్థన లేదు, అక్కడ వాక్యము లేదు, అక్కడ ఆశీర్వాదము ఎక్కడుంటుందని బైబిల్ చెప్పింది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ ఐక్యత లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా బుర్రలో పెట్టినప్పుడు ఆ వాక్యం తీసుకెళ్ళి ఆ గృహప్రవేశంలో చెప్పాను. వాళ్ళు చాలా ఆనందించారు. నిజంగా మన ఇంట్లో నింపుకోవాల్సింది ఫర్నిచర్ మాత్రమే కాదు, మన ఇంటి నిండా దేన్ని నింపుకోవాలి అంటే, ఇక బైబిల్లో కూడా సామెత గ్రంథం రాయబడింది కదా, జ్ఞానము చేత తన గదులను నింపుకో. ఎలాగా? అలా వెళ్ళి చీటుండి పిలిచి 6 మంచం ఒకటి నింపండి మా ఇంట్లో, కట్టెత్తను ప్రతి నెల
అలా కాదు నింపుకోవటం. జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుంది చెప్పనా? తన ఇల్లులో ప్రార్థన నింపుకుంటుంది. జ్ఞానము గల స్త్రీ ఏం చేస్తుంది చెప్పనా? తన ఇంటిలో వాక్యాన్ని నింపుకుంటుంది. జ్ఞానము గల స్త్రీ ఏం చేస్తుంది చెప్పనా? తన ఇంటిలో సమాధానాన్ని నింపుకుంటుంది. జ్ఞానము గల ఇల్లు, జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని దేంతో నింపుకుంటుంది చెప్పనా? అభిషేకంతో నింపుకుంటుంది. అందుకే కదా తన యొక్క బిడ్డలను అప్పుల వారు లాక్కుని పోతూ ఉంటుంటే పుట్టింటికో మరొక ఎవరి దగ్గరకు వెళ్లకుండా నేరుగా దైవజనుని ఎద్దుకు పరిగెత్తుకుని వెళ్ళి, దైవజనుడా నా బిడ్డలను అప్పులు వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నారు అంటే దైవజనుడు అంటాడు, నీ ఇంటిని నూనెతో నింపము. కాస్త గట్టిస్తూ చెప్తారా? ఆమె చెప్పేసింది ముందు వాస్తవంగా చెప్పింది. కొంచెమేముంది, కొంచెం ఉంటే చాలదు, అది మిగతా కుండల్లో నింపు, మిగతా పదార్థాల్లో నింపు. అలా నింపగా ఏమైందో చెప్పనా? అప్పులు వారి యొక్క అప్పు తీర్చడానికి, తన కొడుకులను విమోచించటానికి. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, అనేక దినములు ఆమె ఆ నూనె ద్వారా కడుపు నిండా భోజనం చేయగలిగిన స్థితి ఆమె పొందుకుందంట. ఈ రాత్రి ఈ యొక్క పగటి కాలమున దేవుని పనివానిగా 2 చేతులు జోడించి దేవుని పనివానిగా నేను మీతో చెప్తున్నాను, మన ఇంటిని మన వంటిని దైవికమైన అభిషేకంతో మనం నింపుకున్నప్పుడు మనలను తరుముతున్న దుష్టుణ్ణి మనము తరమగలుగుతాము. బైబిల్ అదే చెప్తుంది, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మీలో యేసు నామములో నేను దేవుని పనివానిగా మీతో చెప్తున్నాను, అపవాది మన కాళ్ళ కింద ఉండాలి. కీర్తనాకారుడితో దేవుడు అదే వాగ్దానం చేస్తున్నాడు, నీ యొక్క కాళ్ళ క్రింద, నీ సింహాసనం కింద నేను దుష్టుని ఉంచబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మొంగమూరి దేవదాస గారికి దేవుడు అదే చెప్పాడంట, నువ్వు సైతాన్ని ఎదిరించు. అందుకే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఆరాధన క్రమంలో సైతాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఎదిరిస్తారు. ఎదిరింపు ప్రార్థన ఏదో అంటారు. మనం కూడా ఎదిరించాలి. ఎలా ఎదిరించగలం? ఇప్పటికి ఇలా కుక్క వస్తుంది, ఒట్టి చేతి ఎదిరించావనుకో అది మన మీదకి వస్తుంది. మన దగ్గర ఒక బలమైన కర్ర ఉందనుకోండి, మనం ఎదిరించగానే తోక ఊపుకుంటూ పారిపోతుంది. బలిపీఠమ దగ్గర పిచ్చుకలకు చోటు ఉంది. ఆ బలిపీఠమ దగ్గర పిచ్చుక లాంటి వాళ్ళు ఏమవుతున్నారు అంటే పక్షిరాజులా మార్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్తారా? మరొక సంఘటన మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దావీదు మహారాజు గారి కాలమందు తెగులు దేశమంతా విస్తరిస్తూ ఉంది. తెగులు దేశమంతా విస్తరించి అలా కూర్చున్నవాడు కూర్చున్నట్టుగానే ప్రాణం విడిచిపెట్టేస్తున్నాడు, నడుస్తున్నవాడు నడుస్తున్నట్టుగానే ప్రాణం విడిచిపెట్టేస్తున్నాడు, పని చేసేవాడు పని చేస్తుండగానే అక్కడ ప్రాణం విడిచిపెడుతున్నాడు. ఇలా ఏమైపోయిందంటే ఒక్కసారిగా అందరూ కూడా పిట్టలు రాలిపోయినట్లుగా ప్రజలందరూ కూడా ఏమైపోతున్నారు అంటే తెగులు చేత చనిపోతూ ఉన్నారు. ఇలా తెగులు చేత చనిపోతున్న సమయంలో ఏం చేయాలో అర్థం కావట్లా. భయముతో అయ్య బాబు ఏంటి నా ప్రజలు. ఎందుకంటే ఒక రాజుకి బలం ఏంటో చెప్పనా? తన కండే కాదు, తన యొక్క మంది. కానీ ఇప్పుడు ఆ మంది పిట్టల్లో రాలిపోతూ ఉంటుంటే ఏం చేయాలో అర్థం కాక భయముతో అతడు ఏం చేయటం మొదలు పెట్టాడంటే ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని సేవకుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఇప్పుడు నీవు బలిపీఠము కట్టు. ఏం కట్టాలి? నువ్వు దేన్నైతే కోల్పోతున్నావో, నీ బలము అనుకుంటా నీ ప్రజలను నువ్వు కోల్పోకుండా తిరిగి వారిని పొందుకోవాలి అంటే నువ్వు బలిపీఠం కట్టాలి. మొట్టమొదటిగా మీతో చెప్పాను, బలిపీఠం దగ్గరికి వస్తే మనం ఏమవుతామని చెప్పాను? బలవంతులం అవుతాము అని. రెండవదిగా బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం. దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద నాకు ఈ కళ్ళమును కొనవలనని వచ్చితిని. ఒక భూస్వామి దగ్గరికి వెళ్ళి దావీదు ఇలా అంటా ఉన్నాడు, అయ్యా నేను ఇక్కడికి వచ్చేటకు కారణం ఏంటని నువ్వు తొందరపడుతూ ఉన్నావు. నువ్వు చూస్తూనే ఉన్నావు, మన ప్రజలు పిట్టల్లో రాలిపోతూ ఉన్నారు. తెగులు దేశంలో ప్రజలను మనకు దూరం చేసేస్తూ ఉంది, మన ఆప్తులను మనకు దూరం చేసేస్తుంది, మన ప్రియ బిడ్డలను మనకు దూరం చేస్తావు. అందుకే మనం ఇంకెవరిని కోల్పోకూడదు.
అందుకే మనం ఏం చేద్దాం చెప్పనా, బలిపీఠం కడదాం. నాకు ఈ భూమి కావాలి, ఈ స్థలం కావాలి, దీనికి నువ్వు ఎంత ధనము చెప్తే అంత ధనం ఇప్పుడే ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆ భూమిని కొని అక్కడ దావీదు ఏం చేస్తూ ఉన్నాడు అంటే బలిపీఠం కడతా ఉన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పై ప్యాసెస్ కింద ప్యాసెస్ బాగా చదవండి. దైవజనుడు చెప్పగానే దావీదు పరిగెత్తుకుని వచ్చి బలిపీఠం కట్టడానికి సిద్ధపరచబడ్డాడు. ఎప్పుడైతే దేవుని వాక్యము చెప్పినట్లుగా బలిపీఠం కట్టడం మొదలు పెట్టాడు, బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు, బలిపీఠం కట్టి అక్కడ స్తుతులను అర్పించడం మొదలు పెట్టాడు, బలిపీఠం కట్టి పాపాలను ఒప్పుకున్నాడు, అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. 25వ వచనం చదువుదామా నాన్న. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలు ప్రజలను విడిచిపోయెను. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహింపరచుదామా. ఈ రోజున దేవుని పని వనగా నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. నీ కుటుంబాన్ని అంటిపెట్టి, నీ బిడ్డలను అంటిపెట్టి, నీ భర్తను అంటిపెట్టి, నీకు కలిగిన దాన్ని అంటిపట్టి పీడిస్తున్న ప్రతి విధమైన తెగులు కావచ్చు, ప్రతి విధమైన కీడు కావచ్చు, అది మిమ్మల్ని విడిచిపెట్టాలి అంటే, నీకు దూరం అవుతుంది, తిరిగి మరలా నీ దగ్గరికి రావాలి అంటే, దేవునికి స్తోత్రం చెప్తారా? ఆప్తులు మనకు దూరం అయితే తట్టుకోగలమా? మాట్లాడరేంటండి? ఆశీర్వాదం దూరం అయితే మనం తట్టుకోగలమా? మన బిడ్డల్లో ఒక బిడ్డ మనకు దూరం అయితే తట్టుకోగలమా? రీసెంట్గా నేను ఒక ఇంటికి వెళ్ళాను, బిడ్డను కోల్పోయిన ఇల్లు అది. చాలా దినాలు అయింది, కానీ ఆ ఇంట్లోంచి దిగులు మాత్రం బయటికి వెళ్ళట్లా. వాళ్ళ ముఖంలోనికి నవ్వురు ఇంకా రావట్లా. నేను కొంత సమయం అక్కడ ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఆప్తులను, ప్రియమైన వాళ్ళని కోల్పోతే ఇల్లు కటిక చీకటి అయిపోతుంది కదా. చేతులు జోడించి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. పరమగీత గ్రంథంలో దేవునికి ఇష్టమైన ఒకరు కనపడతా ఉన్నారు. వారు ఎలా ఉన్నారంట? ఒక్కదాని నేను పోగొట్టుకొనక. ఈరోజున దేవుని పని మనకి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. నీ కుటుంబం ఎలా ఉండాలో చెప్పనా? దేనిని కోల్పోవటానికి వీలు లేదు, ఎవరిని కోల్పోటానికి వీలు లేదు, ఏ శ్రేష్టమైన దీవిని కోల్పోవటానికి వీలు లేదు, ఏ కృపను మీరు కోల్పోవటానికి వీలు లేదు. ప్రభు ద్వారా నీవు పొందుకున్నది ఏది కూడా నీవు దేనిని కోల్పోకూడదు. అక్కడ రాయబడిన మాట ఏంటి చెప్పనా? నువ్వు దేన్ని కోల్పోలేదు. కోల్పోకుండా నువ్వు ఇంకా ఏం చేసావంట? ప్రతిదాన్ని కూడా జోడు కలిగి ఉన్నావు. ఏం కలిగి ఉన్నావంట? అన్నీ డబల్ నీ ఇంట్లో. ఈరోజున దేవుని పని మనకి నేను కూడా అది మీతో చెప్తున్నాను. ఒకవేళ ఇప్పుడు వరకు నువ్వు వేటినైనా కోల్పోతున్నావేమో, ఇలా కోల్పోతున్న సమయంలో దైవజనుడు దావీదుతో అంటాడు, ఇప్పుడు వరకు నువ్వు చాలా మందిని కోల్పోయావు, అయితే ఇక కోల్పోటానికి వీలు లేదు. అలా కోల్పోకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలో చెప్పనా? బలిపీఠము కట్టు. ఆ మాట చెప్పగానే అతడు ఆలస్యం చేయలేదు. దాని కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు, దాని కొరకు బలిపీఠం కట్టడానికి రాళ్లను సిద్ధపరిచాడు, బలిపీఠం మీద బలి యొక్క పదార్థాన్ని సిద్ధపరిచాడు. ఆ బలి పదార్థాన్ని సిద్ధపరిచి దేవునికి బలులు అర్పిస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. అలా విజ్ఞాపన చేస్తూ ఉండగా తెగులు, ప్రజలను పట్టుకున్న తెగులు, దేశాన్ని అంటిపెట్టుకున్న తెగులు ఏం చేసిందంట? విడిచిపోయింది. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు మరణించట్లా, ఇంకా మరణ పడక మీదకి ఎవరు వెళ్ళట్లా. ఆ మరణ పడక మీద నుండి అందరూ ఏం చేయబడ్డారు అంటే లేపబడ్డారు. నేను ఇంకొక సంఘటన చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా బలిపీఠం దగ్గరికి నేను కూడా నడిపించడానికి ఇష్టపడుతున్నాను. ఎంతమంది రావటానికి సిద్ధంగా ఉన్నారు? మీకు విషయం చెప్పిన ఒక్క గిద్యోనుకు మాత్రమే తనకు తానుకు ప్రేరేపణ వచ్చింది, తనకు తానుగా బలిపీఠం కట్టాడు. కానీ దావీదును బలిపీఠం కట్టడానికి దైవజనుడు ప్రేరేపించాడు. ఇంకొక సంఘటన కూడా దైవజనుడే ప్రజలను ప్రేరేపిస్తూ ఉన్నాడు.
రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వాక్యం. భూమి మీద పైనుండి మంచు చినుకు కానీ వర్షపు చినుకు కానీ పడక భూమి మీద భయంకరమైన కరువు తాండవిస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలందరూ ఆకలితో అలమటిస్తూ ఉన్న సమయంలో దైవజనుడు ప్రజలందరినీ పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు ఏలియా నా యొద్దకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని యొద్దకు వచ్చేది. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపరచండి. యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. ఏమైంది అని మనం చూస్తూ ఉన్నామంటే బలిపీఠము పాడైపోయింది. అక్కడ రాయబడిన మాట ఏంటి చెప్పిన, బలిపీఠం ఏం చేయబడిందంట? పడద్రోయబడి ఉన్నది. ఇప్పుడు పడద్రోయబడిన బలిపీఠాన్ని ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే బాగు చేస్తూ ఉన్నాడు. నేను బైబిల్ గ్రంథం అందు చాలా సంఘటనలు ఉన్నాయి పాడైన బలిపీఠాలను తిరిగి బాగు చేసిన సందర్భాలు. అసలు బలిపీఠాలు పాడైనప్పుడే కదా ప్రజల పరిస్థితులు కూడా పాడైనవి. ఇప్పుడు ఈ రోజున నీ ఇంట్లో కూడా నీకు ప్రార్థన పాడవటం వల్లే కదా. ఒకప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఇప్పుడు చేయలేకపోతున్నావు. ఒకప్పుడు ప్రభు సన్నిధిలో మధ్యరాత్రి వేళ మెలకు వచ్చినప్పుడు మోకాళ్ళేసి ఆ పెనుగులాడిన అనుభవానికి నువ్వు దూరం అయిపోయావు. అమ్మగారు ఇప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, మనలో భక్తి తగ్గినప్పుడంట అపవాదికి బలం పెరుగుద్దంట. వాడు ఎప్పుడు బలవంతుడు అవుతాడు చెప్పనా? నీకు భక్తి తగ్గినప్పుడే. వాడు ఎప్పుడు బలవంతుడు అవుతాడు చెప్పనా? నీ దగ్గర ప్రార్థన తగ్గినప్పుడే. వాడు ఎప్పుడు బలవంతుడు అవుతాడు చెప్పనా? నీ దగ్గర అభిషేకం తగ్గినప్పుడే. వాడు ఎప్పుడు బలవంతుడు అవుతాడు చెప్పనా? నీ దగ్గర వాక్యం తగ్గినప్పుడే. అందుకే రెండు చేతులు జోడించి నేను ఒక మాట చెప్తున్నాను, బలిపీఠం ఎప్పుడు పడద్రోయబడకూడదు. బలిపీఠం ఎప్పుడు బలంగా కట్టబడి ఉండాలి. నీ ఇంట్లో బలిపీఠము కట్టబడి ఉండాలి. నీ ఇంట్లో బలిపీఠము బాగుగా ఉండాలి. అది పాడద్రోయబడిన పరిస్థితిలో కానీ ఉండకూడదు, కానీ అది కట్టబడిన స్థితిలో ఉండాలి. జనులందరినీ కూడా పిలిచినప్పుడు జనులందరూ వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ బలిపీఠం ఏం చేయబడతా ఉందంటే కట్టబడింది. ఆ కింద చదువుదాం నాన్న. 45వ వచనంలో మనం చూచినట్లయితే, 37వ వచనంలో మనం చూచినట్లయితే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నీవే మాకు దేవుడు అయి ఉన్నావు. నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరిగి చేయుదుననియు నీ జనులకు సెలవీయగా నా ప్రార్థన ఆలకించు. ఏలియా ప్రజల కొరకు ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఆ బలిపీఠం దగ్గర దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఆ కిందకు వచ్చినట్లయితే అంతలో ఎప్పుడన్నయ్యా ఎప్పుడు బలిపీఠము కట్టబడిన తర్వాత, ఎప్పుడైతే బలిపీఠం కట్టబడిందో, ఎప్పుడైతే బలిపీఠం దగ్గర ప్రార్థన ఆరంభమైందో, వెంటనే ముయ్యబడిన ఆకాశము తెరవబడటం జరుగుతోంది. దూరమైన మేఘాలన్నీ ఇప్పుడు మరలా కూడగట్టుకుని యెరూషలేము దగ్గరికి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి మేఘాలన్నీ పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అక్కడ ఒక మాట ఉంటుంది, యాక్చువల్లీ అదొక అద్భుతమైన సందేశం. ఏంటో చెప్పనా? మేఘాలు కనపడట్లేదంట. ఏం కనపడట్లేదు అంటే మేఘాలన్నీ ఏమైపోయినాయి? దూరం అయిపోయినాయి. ఒక పాట ఉంది, మేఘమా ఆశీర్వాద మేఘమా. ఇప్పుడు ఆ మేఘాలన్నీ ఏమైపోయినాయి అంటే ఇశ్రాయేలు ప్రజలకు దూరం అయిపోయినాయి. కానీ ఎప్పుడైతే బలిపీఠము కట్టడం మొదలు పెట్టాడో, బలిపీఠం దగ్గరికి ప్రజలను సమకూర్చడం మొదలు పెట్టాడో, బలిపీఠం దగ్గర అందరూ కన్నీరు కార్చి ప్రార్థన చేయటం మొదలు పెట్టారో, ఎప్పుడైతే వాళ్ళ ప్రార్థన చేయటం మొదలు పెట్టాడో, సేవకుడు దైవజనుడి దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడు, అయ్యా అరచెయ్యంత మేఘం సముద్రం నుంచి పైకి లేవటం నేను చూస్తూ ఉన్నాను. ఎంత మేఘం అంట? ఎంత మేఘం? మేఘం గురించి మీరు పెద్దగా పట్టించుకోరు, కానీ రైతులను అడిగితే చెప్తారు. వాళ్ళు మేఘాల వైపు చూస్తూ ఉంటారు. అరచెయ్యంత మేఘం వస్తూ ఉంటుంటే సేవకుడు ఇంకా ప్రార్థన చేసి బలిపీఠం దగ్గర పెనుగులాడుతూ ఉండగా
18:45. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. అక్కడ ఒక మాట రాయబడింది, మోపైన వాన. ఎంత వాన? 4 జల్లులు కాదు, మోపైన వాన. బీడుబారిపోయిన భీములన్నీ, బద్దలైన భూములన్నీ జలములు త్రాగటానికి మోపైన వర్షం అక్కడ కురవబడింది. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక, దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. నేను ఈ యొక్క సందేశాన్ని పొందుకుంటున్నప్పుడు నా హృదయంలో చాలా ఆనందం కలిగింది. ఒకటి మొట్టమొదటి మాట ఏంటి? పిచ్చుకు లాంటి వాళ్ళు పక్షిరాజులా మార్చబడాలి. రెండవది, కోల్పోతున్న వారిని తిరిగి మనం పొందుకోవాలి. దోచుకుంటున్న మన యొక్క జీవితంలో అపవాదం వచ్చి దోచుకుంటున్న పరిస్థితిని నిలుపుదల చేయగలగాలి. మూడవదిగా, కరువును కృపతో నింపేయాలంతే. ఇంకా దేవునికి స్తోత్ర. ఒక్క మాటలో చెప్పాలి అంటే, కన్నీటి పరిస్థితులన్నీ కూడా నాట్యంగా మార్చబడాలి అంటే, పిచ్చుకులంటే మనం అంత ఎక్కడికి పరిగెత్తాలి? బలిపీఠం దగ్గరికే రావాలి. చాలాసార్లు మన యొక్క మనసు కొన్ని కొండలు జ్ఞాపకం వస్తాయి. అందుకే కీర్తనగాడు అంటాడు, కొండల తాచు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. ఏంటంట? కొండల తట్టు, అత్తోరు వైపు, పుట్టింటి వైపు, ప్రభుత్వాల వైపు, రాజకీయ నాయకుల వైపు, స్నేహితుల వైపు కళ్ళు పెట్టి అక్కడి నుండి సహాయం వస్తుందేమో, ఇక్కడ నుండి సహాయం వస్తుందేమో, వాళ్ళు సహాయం చేస్తారేమో అని చెప్పి వాళ్ళ వైపు చూస్తూ కొదవతో నువ్వు కుమిలిపోతావా? లేదో, నీ కన్నులో బలిపీఠము వైపు, నీ కన్నులో దేవుని వైపు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీ కన్నులో నీ మనసు బలిపీఠం దగ్గరికి వచ్చి బలవంతుడైన దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెడతావో, బానిసగా బ్రతకవో, బలవంతుడుగా నువ్వు మార్చబడతావు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఏదైతే కోల్పోతున్నావో ఇంకా కోల్పోయే పరిస్థితి నుండి నువ్వు ఒక కట్టడిని పొందుకుంటావు. నాతో ఒక బ్రదర్ నాతో చెప్తున్నారు, అన్నా నేను గతించిన కాలంలో చాలా నష్టం అన్నా, చాలా నష్టం. ఆ బ్రదర్ నాతో సాక్షి చెప్తే నాకు చాలా ఆనందం వేసింది. ఆయన చెరువుల బిజినెస్. దేవుని కృపను బట్టి నా జీవితంలో కొన్ని ప్రతిష్ఠితులు చేసుకున్నాను. ఒకటి, ఆరాధన మానను. రెండవదిగా, వేకువజామున వ్యక్తిగత ప్రార్థన మానను. మూడవదిగా, ప్రతి వారములో ఒక్క పూటనే ఉపవాసం ఉంటాడు. నాలుగవ అతడు అంతకు మునుపు కొంచెం డ్రంక్ చేసేవాడు. నేను వాటికి దూరంగా ఉంటానని చెప్పి తను ప్రతిష్ఠిత చేసుకోగా ఆ బ్రదర్ ఇంకో మాట చెప్పాడు, నాకు లక్షలు రావట్లేదు అన్నయ్య, కోట్లు రావట్లే, ఓ పొలం అంటే డబ్బు ఏం రావట్లేదు, కానీ ఒకటి మాత్రం జరుగుతుంది. ఏంటి చెప్పనా? నా పిల్లలకి, నా భార్యకి పస్తు లేకుండా, నేను అప్పులు అవ్వకుండా, ఏమవ్వకుండా సమృద్ధిగా బతికేస్తున్నాను. ఆ బ్రదర్ నాతో జస్ట్ ఒక 2 వారాల కిందట తన సాక్ష్యం చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. గత 6 సంవత్సరాలుగా నా జీవితంలో ప్రతిష్టతను ఆరంభించిన తర్వాత, బలిపీఠం దగ్గర నేను బ్రతుకుతాను అని నా జీవితంలో తీర్మానం చేసుకున్న తర్వాత, అప్పుల నుండి నేను పూర్తిగా విడుదల పొందాను. ఇక్కడున్న నా తమ్ముళ్ళందరికీ, ఇక్కడున్న నా అన్నయ్యలందరికీ, ఇక్కడున్న నా చెల్లెమ్మలందరికీ ఈ రోజులో దేవుని పని వరకు నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, బలిపీఠం దగ్గర నీకు చోటు ఉంది. బలిపీఠం దగ్గర నీకు చోటు ఉంది. ఈ బలిపీఠం దగ్గర నిన్ను ఎవరు కూడా గెంటి వేసేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడికి రావద్దని నిన్ను త్రోసి వేసేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడికి నిన్ను దూరం చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ విచారకరమైన విషయం ఏంటో చెప్పనా, ఈ బలవంతుడైన దేవుడు నీ కొరకు బలమును క్షేమమును బలిపీఠం దగ్గర సిద్ధపరచగా నువ్వే రావట్లా, నువ్వే బలిపీఠానికి దూరంగా ఉన్నావు. పిచ్చుకు లాంటి నిన్ను ఒక పక్షిరాజులా మార్చుదామని దేవుడు తన బలిపీఠం దగ్గర కృప నీ కొరకు సిద్ధపరచగా నువ్వే బలిపీఠం దగ్గరికి రావట్లా.
ఎంతకాలము దేవునికి దూరంగా ఉండి దరిద్రాన్ని అనుభవిస్తాం, ఎంతకాలం దేవునికి దూరంగా ఉండి ఒక్కొక్క దాన్ని కోల్పోతూ ఉంటాం, ఎంతకాలము నీవు దేవునికి దూరముగా ఉండి ఒంటరిగా బ్రతుకుతావు. అందుకే కదా యేసు ప్రభు ఈ మాట అన్నాడు, నాకు వేరుగా ఉండి నువ్వేం చేయగలవు. అందుకే నా డైరీలో చివరగా ఒక మాట రాసుకున్నాను, నీ దగ్గర ఉందా బలిపీఠం? బలిపీఠం దగ్గర ఉండే అనుభవం ఉందా? బలిపీఠము దగ్గరుండే అనుభవం ఉందా? బలిపీఠం అంటే ఇంకేదో అనుకోబాకండి. బలిపీఠం అంటే ఏదేదో ఊహించుకోవద్దు. బలిపీఠం అంటే ఏంటో చెప్పనా? ప్రార్థనే, నీ మోకాళ్ళే బలిపీఠం, దేవుని సన్నిధే బలిపీఠం. దేవునికి స్తోత్రం చెప్తారా? నీ జీవితంలో ఒక ప్రతిష్ఠిత చేసుకుని ప్రభు మందిరంలో ప్రతిదినం నేను ఉంటాను. నేను ఇందాక బ్రదర్ చెప్పినట్లుగా నీ జీవితంలో ఒక తీర్మానం ఉన్నట్లయితే పిచ్చుకు లాంటి నీవు ఒక పక్షిరాజులా మార్చబడతావు. ఎంతమంది అయితే నేను బానిసగా బ్రతకటానికి ఇష్టపడట్లేదు అన్నయ్య, నేను ఇప్పటికీ చాలా కోల్పోయాను, ఇంకా నేను దేన్ని కోల్పోవటానికి ఇష్టపడట్లేదు, చాలు, ఇప్పటికే నేను అనుభవించిన దుఃఖం, ఇప్పటికే నా జీవితంలో నేను కోల్పోయినదంతా చాలు, ఇక నేను కోల్పోను అన్నయ్య, నా జీవితంలో కరువు కదన్నయ్య, నా జీవితంలో నేను కృపను పొందుకోవాలనుకుంటున్నాను అన్నవాళ్ళు ఆలస్యం చేయక పెద్ద మోకాళ్ళు వేద్దాం. దైవజనుడు ఏలియా ప్రజలకు ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ప్రజలందరూ పరిగెత్తుకుని వచ్చి బలిపీఠం దగ్గర చేర్చబడ్డారు. రాజు అతడు దిగులుతో ఉన్నప్పుడు దైవజనుడు వచ్చి, నీవు బలిపీఠాన్ని కట్టు, బలిపీఠం కొరకు స్థలాన్ని సిద్ధపరచు అని చెప్పినప్పుడు దావీదు మహారాజుకి ఏమాత్రం కూడా ఆలస్యం చేయలేదు. ఈ పకటి కాలము, ఈ పరిశుద్ధ దినము బలిపీఠాన్ని సిద్ధపరచడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? బలిపీఠం దగ్గరికి రావటానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నావా? పాపాలు ఒప్పుకుంటూ దేవునితో సమాధాన పడటానికి సిద్ధంగా ఉన్నావా? ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? ఎంతకాలం నువ్వు కోల్పోతూ ఉంటావు? ఎంతకాలం దరిద్రాన్ని ఇంకా నువ్వు అనుభవిస్తావు? ఎంతకాలం నువ్వు నలపబడతావు? ఇప్పుడే పిచ్చుకు లాంటి నీకు యేసయ్య తన యొక్క బలిపీఠం దగ్గర చోటు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. పిచ్చుకు లాంటి నిన్ను పక్షిరాజులా మార్చటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నోరు తెరవండి అందరూ కూడా, నోరు తెరవండి అందరూ కూడా, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం.